హాయ్ గైస్, ఇది మన కాలేజ్. సో ఇది రేవన్స్బోర్న్ యూనివర్సిటీ. ఇది మీకు ఫస్ట్ బయట చూపిస్తాను. అదండి, మనం బయటకు వెళ్ళాలంటే ఇక్కడ బటన్ నొక్కాలి. ఇక్కడ బటన్ నొక్కితే గ్రీన్ కలర్ బటన్ నొక్కితే ఇది ఓపెన్ అవుతుంది. ఇది క్యాంపస్ అవుట్ సైడ్. ఇది మీ క్యాంపస్ చాలా అందంగా ఉంటుంది, చాలా అంటే చాలా అందంగా. బయట నుంచి చూసారా క్యాంపస్ ఎంత పెద్దదో. ఇది లోపల ఇది మొత్తం 9-10 ఫ్లోర్లు ఉంటుంది. 10 ఫ్లోర్లు ఉంటుంది ఆల్మోస్ట్. 10th ఫ్లోర్లో ఏముండదు, ఎంటీ. సో ఆపోజిట్లో మీకు ఓపెన్ O2 ఎరీనా ఉంటుంది. ఓపెన్ ఎరీనా. ఇక్కడ అంతా సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. సో మీరు సిగరెట్లు కాల్ చేసి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే మాత్రం ఫైనల్ గట్టిగా వేస్తారు, మామూలుగా కాదు. సో అందుకే ఎక్కడ పడితే అక్కడ మీకు డస్ట్బిన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ. అది డస్ట్బిన్. సో అదన్నమాట. సో మీరు ఈ ఆపోజిట్లోనే O2 ఎరీనా ఉంది. అటుపక్క ఇంకా ఈ క్యాంపస్ వెనకాల ఇంకా 2 క్యాంపస్లు ఉన్నాయి. సో క్యాంపస్లు ఇంకా 2 క్యాంపస్లు ఉన్నాయి. లైక్ ఇది R1 బిల్డింగ్, అంటే ఇది మెయిన్ బిల్డింగ్ అని అర్థం. R1 మొత్తం చూడడానికి మంచి కర్వ్ షేప్లో, మంచిది నెక్స్ట్ లెవెల్లో ఉంది చూడడానికి, హై క్లాస్గా. లోపల కూడా అలాగే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వెనకాల R2 క్యాంపస్ అని ఇంకోటి ఉంది. ఈ బిల్డింగ్ వెనకాల ఇంకొక బిల్డింగ్ ఉంటుంది, అది R2 క్యాంపస్. R3 క్యాంపస్ అనేది అటుపక్క ఉంది, ఈ బిల్డింగ్కి అటుపక్క అనమాట. అదే R3 క్యాంపస్. R4 క్యాంపస్ అంటారు, కానీ ఇంకొక క్యాంపస్ ఉంది, కానీ అది చిన్న బిల్డింగ్ అనమాట, చిన్న సైజ్ బిల్డింగ్. నాకు తెలిసి ఒక నార్మల్ మన ఇండియాలో 3 ఫ్లోర్స్ బిల్డింగ్ ఎలా ఉంటుంది ఆ సైజే ఉంటుంది. అది జస్ట్ చిన్న బిల్డింగ్. అది జస్ట్ ఏదో నార్మల్గా ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడానికి యూజ్ చేస్తారు. సో మోస్ట్లీ అక్కడ జరిగేవి మోస్ట్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాసెస్ మాత్రమే. ఇక్కడ MBA చేస్తున్నప్పుడు ఇంగ్లీష్ క్లాసెస్ కూడా నేర్పిస్తారు. అవి అకాడమిక్స్లోకి రావు, నార్మల్ క్లాసెస్ అనమాట, జస్ట్ ఏదో మన రిక్వైర్మెంట్ కోసం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఇక్కడ మనం ఇలా ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి ఇది ఓపెన్ అవుతుంది. ఇది ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కదా. సో ఇది క్యాంపస్, ఇది మొత్తం ఇది క్యాంపస్. అది రిసెప్షన్ అనమాట. ఇక్కడ మన వాళ్ళని వీడియో తీయకూడదు, సో మనం ఇక్కడ వరకే చూపిస్తున్నాము, ఆల్రెడీ పర్మిషన్. ఇది ఆన్లైన్ ఎన్రోల్మెంట్ ఆఫీస్ టేబుల్ అనమాట ఇది. సో ఇది ఎన్రోల్మెంట్ చేసుకునే ఆఫీసు. వన్స్ స్టూడెంట్స్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ కంట్రీ నుంచి అయినా సరే, ఎనీ అదర్ కంట్రీ, వాళ్ళు ఎన్రోల్ అయ్యే ఆఫీస్ అనమాట ఇది. జస్ట్ ఇది హలో అని చూసారా, ఇది ఎన్రోల్మెంట్ అయ్యే ఆఫీసు. అది రిసెప్షన్ అనమాట. సో వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారు, వీ డోంట్ టేక్, వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియోస్ తీయకూడదని. సో మనం వాళ్ళ ఫేసెస్ చూపించట్లేదు. సో ఇది ట్యాపింగ్ అనమాట. మనం వన్స్ ఇక్కడ ఇలా ట్యాప్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. అది ఇక్కడ అంతేగాని మన ఐడి కార్డ్ తోటి వేరే వాళ్ళ ఐడి కార్డ్తో మనం ట్యాప్ చేయకూడదు, అది చాలా రిస్ట్రిక్టెడ్. వార్నింగ్ కూడా ఇస్తారు అలా చేస్తే. అండ్ ఇది చూడడానికి ఇక్కడ మాత్రం మీకు ఇక్కడ ఫ్లోర్ లోపలికి వస్తే 4 ఫ్లోర్సే కనబడతాయి. బట్ ఏంటంటే ఆ 4 ఫ్లోర్స్ మించి ఇంకా ఈ సీలింగ్ కాకుండా ఇంకా పైన ఇంకా 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఆ సీలింగ్ పైన ఇంకా 4 ఫ్లోర్స్ ఉన్నాయి. అటుపక్క 4th ఫ్లోర్లోకి వెళ్తే మనకి ఓపెన్ హాల్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడ మనకి చూసుకుంటే 4 ఎలివేటర్స్ ఉంటాయి. మొత్తం క్యాంపస్ మొత్తానికి 4 ఎలివేటర్స్ ఉంటాయి, జస్ట్ 1 క్యాంపస్కే. అటు చూసుకుంటే అక్కడ మనకి డిజిటల్ బోర్డు కనబడుతుంది. డిజిటల్ బోర్డు మనకి ఇక్కడ ఎప్పుడు ఏం జరిగినా అది క్యాఫెటేరియా, కాలేజ్ క్యాఫెటేరియా అనమాట. ఇది మన క్లాస్ రూమ్స్లో వీడియోస్ తీయకూడదు, క్లాస్ రూమ్స్కి వెళ్ళి చూపించకూడదు క్లాస్ రూమ్స్ అనేది. ఎప్పుడైనా మనకి పర్టికులర్గా క్లాస్ ఉంది అనుకుంటే ఆ క్లాస్కి వెళ్ళి వీడియోస్ తీసుకోవచ్చు, కానీ ట్యూటర్స్ టీచింగ్ చేస్తున్నప్పుడు వీడియోస్ తీయకూడదు. ప్రజెంట్ అయితే మనకి వేరే క్లాస్కి వెళ్ళే ఆప్షన్ లేదు కదా, నా క్లాస్ కూడా ఆల్రెడీ అయిపోయింది. సో క్లాస్ రూమ్స్ అనేది రెగ్యులరే. ఇక్కడ మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, ఇది క్యాఫెటేరియా. ఇక్కడ మీకు ఫుడ్, శాండ్విచెస్ కానీ, హాట్ డాగ్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. చిన్న చిన్న డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, లైక్ ఇలా థిక్ చూసారుగా, జస్ట్ స్మూతీస్ కానీ. మన సైడ్ థిక్ షేక్స్ అలా ఉంటాయి, కానీ ఇక్కడ స్మూతీస్ అలా ఉంటాయి, అవి అవైలబుల్ ఉంటాయి. మోస్ట్లీ ఇక్కడ తాగేది అందరూ కాఫీ, అదో బరిస్తా బేకర్స్ అని. అండ్ ఇంకొకటి ఇది క్యాఫెటేరియా కాబట్టి ఇక్కడ అందరు కూర్చొని ఇక్కడ జస్ట్ బ్రేక్ టైంలో ఫ్రీ అవుతారు వన్స్ క్లాస్ అయిపోయిన తర్వాత. ఇదిగోండి ఫస్ట్ అండ్ మోస్ట్ క్యాంపస్ పైకి వెళ్ళే ఇది. ఇంకొకటి ఏంటంటే ఈ క్యాంపస్లో మొత్తం చెప్పాలంటే అంత లార్జ్ డిజిటల్ లైబ్రరీ కూడా ఉంది. మీకు డిజిటల్ లైబ్రరీ కూడా చూపిస్తాను, ఆగండి. ఫస్ట్ అయితే మనం 4th ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాము. డిజిటల్ లైబ్రరీ ఉంది, 4th ఫ్లోర్లోనే ఉంది. వెళ్దాము. అది కూడా అక్కడ ఒక వీడియో ఓపెన్ అయింది. మనం ఇక్కడ చూసుకునేసరికి లిఫ్ట్ అయితే ఓపెన్ అయింది.
Yeah, there was something. మనం అయితే వెళ్ళిపోదాం లిఫ్ట్లోకి. Doors closing. What is this? I was the one that It's broke actually off. way too much food for me right now. Oh my god. Why is my head look more? My head looks different. It's more like upwards than my other one. My other one's more smaller. My other hat is like more. వచ్చేసాం. ఇదే ఓపెన్ హాల్ యూనివర్సిటీలో. ఇదే ఓపెన్ హాల్. చెప్పాను కదా ఈ పైన సీలింగ్ కాకుండా పైన ఇంకా ఫ్లోర్స్ ఉంటాయని. పైన చూస్తే మీరు ఇక్కడి నుంచే చూస్తే చాలా విశాలంగా ఉంటుంది. ఇది ఇక్కడ గేమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇదన్నమాట కాలేజ్ టైంపాస్కి ఇక్కడ గేమ్స్ ఆడుతుంటారు. ఇక్కడ అందరు క్లాస్ అయిపోయిన తర్వాత జస్ట్ ఏదో టైంపాస్కి కూర్చోడానికి ఓపెన్ హాల్ అనమాట. ఇంకేం చెప్పాలంటే క్యాంపస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. ఇది రేవెన్స్బోర్న్ యూనివర్సిటీ. మీకు వేరే యూనివర్సిటీస్ కంపేర్ చేస్తే యూనివర్సిటీలో మంచి గ్రేడ్స్ వస్తాయి. అంతేకాకుండా ట్యూటర్స్ కూడా అర్థమయ్యేలా చాలా క్లియర్గా చెప్తారు. మన వేరే యూనివర్సిటీకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏంటేంటో చెప్పేసి అసైన్మెంట్లు చేసామంటారు. కానీ ఇక్కడ అలా కాదు. మనకి ఏంటి అసలు మనకి క్లియర్గా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి అది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ యూనివర్సిటీస్లో. ఎక్కడ చూసినా లార్జ్ డిజిటల్ హెచ్డి టీవీ స్టూడియోస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇలాగా చూసారు కదా. ఇక్కడ కూడా కూర్చుని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి అడుగడుగుకి కూడా మనకి ఇక్కడ ఇలా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇట్స్ ఓకే. గేమ్స్ ఆడుకుంటున్నట్టున్నారు. సో మనం రూల్స్ చేద్దాము. వీళ్ళు ఇంచగా టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు వీళ్ళు. అడుగడుగు కూడా మనకి ఇలాగా సాకెట్స్ ఉంటాయి. మనం ఇలా ఛార్జింగ్ పెట్టుకోవడానికి కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఇలా కూర్చుంటారు కదా. ప్రతి టేబుల్కి ప్రతి చైర్కి కింద ఇలాగా చూసారుగా ఇవి ఉన్న ప్రతి చోట్ల సాకెట్లు ఉంటాయి. వర్క్ చేస్తాయి అన్నమాట. అదిగో మనం వచ్చేసాము. ఇది సమ్ టీవీ స్టూడియో అనమాట లోపల ఉన్నది. ఇక్కడ అందరు స్టూడెంట్స్ అందరూ వాళ్ళ అసైన్మెంట్లు చేసుకోవడానికి. ఇది లార్జ్ డిజిటల్ లైబ్రరీ అనమాట. ఇది ఉత్తుత లైబ్రరీ కూడా కాదు, డిజిటల్ లైబ్రరీ అనమాట. సో మీకు డిజిటల్ లైబ్రరీ అంటే ఇది చూసారా. మనం ఎప్పుడైనా అసైన్మెంట్లు చేసుకోవడానికి లైబ్రరీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైతే టాపిక్ మీద అసైన్మెంట్లు చేస్తున్నామో ఆ రిపోర్ట్ రెడీ చేసుకోవడం కోసం మనం రెఫరెన్సెస్ని ఈ బుక్స్ కింద కూడా వాడుకోవచ్చు. చూసారుగా మంచి డిజిటల్ లైబ్రరీ ఇది. మనం ఏదన్నా యాక్సెస్ చేయాలనుకున్నా మనం సిస్టమ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు మన ఐడి కార్డ్ తోటి. ఇది రేవెన్స్బోర్న్. ఇంకా చెప్పాలంటే అటుపక్క కూడా చాలా ఇంకా లైబ్రరీ ఇంకా అటుపక్క కూడా ఉంది. ఆల్రెడీ చూపించగా మ్యాక్సిమం సరిపోతుంది. ఈ రిక్వైర్మెంట్ సరిపోతుంది. మనం ఏదైతే రిక్వైర్మెంట్ బుక్ ఏదైనా కావాలనుకుని తీసుకున్నామో అది తీసుకుని మనం ఇంచగా స్టేర్లో కూర్చుని మరీ చేయొచ్చు. ఓకే గాయస్, ఇది ఇంకా క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను మన దగ్గర. క్లాస్ రూమ్స్ అయితే మోస్ట్లీ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూపిస్తాను ఆగండి. క్లాస్ రూమ్స్ అయితే మోస్ట్ ప్రాబబ్లీ చూసారుగా క్లాస్ రూమ్స్. ఇది క్లాస్ రూమ్స్ చూసారుగా. లోపల డిజిటల్ టీవీ స్టూడియో ప్రొజెక్టర్ ప్రతి క్లాస్ రూమ్లో కూడా డిజిటల్ ప్రొజెక్టరేషన్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకు ట్యూటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, మనం వీడియో తీయడం అనేది కరెక్ట్ కాదు. సో అదనమాట. చూసారుగా ఇక్కడ ఏదైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళు మంచిగా వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు. అన్ని యూనివర్సిటీస్లో ఇంత యాక్సెస్ ఉండదు. జస్ట్ ఏదో ఒక ప్రింటింగ్ కోసం జస్ట్ 4-5 ల్యాప్టాప్ ఇచ్చేసి అందరికి కలిపి ఒకటే పెడతారు. కానీ ఇక్కడ అలా కాదు. అందరికీ ఎక్కడ పడితే అక్కడ మనకి ఈ స్పాట్స్ ఉంటాయి అన్నమాట. సిస్టమ్స్ యాక్సెస్ చేసుకునే స్పాట్స్ ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ. అంతేకాకుండా పైన చూస్తే మనకి ల్యాప్టాప్స్ లాకర్ కూడా ఉంటుంది. మన ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక లాకర్ కూడా అవైలబుల్ ఉంటుంది.